జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నారు, శని కుంభంలో 11వ ఇంట్లో ఉన్నారు, సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నారు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నారు. మేషరాశి వారికి ఈ నెల ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో శుభ ఖర్చులు జరుగుతుంది. కొందరికి కొత్త వాహనం కొనే కోరిక ఉంటుంది. ఆర్థికంగా నెల హెచ్చు తగ్గులు ఉన్నా దాన్ని మీరు స్థిరపరచుకుంటారు. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయం చాలా పెరుగుతుందండి. ఆదాయాన్ని రోజు రోజుకి పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం చేస్తేనే మరి మీరు దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాపారంలో మీరు ఆశించిన లాభం పొందుతారు. డెబిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెట్స్, క్రెడిట్స్ అంతా కూడా బ్యాంక్ రుణాలు కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఎవరి దగ్గర చేబదులు తెచ్చుకున్నాను ఇవ్వడానికి అలవాటు చేసుకుంటే రావడం మొదలు పెడుతుందండి. పోటీ పరీక్షల్లో బాగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సి అనుకున్నటువంటి యూనివర్సిటీని చక్కగా ఎంచుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. మీ తండ్రితో ఏదైనా విభేదాలున్నా, అన్నదమ్ములతో విభేదాలున్నా కూర్చొని డిస్కస్ చేసి వారికి ఒక క్షమాపణ అడగడంలో తప్పు లేదు. పితృ సంబంధిత వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే పొందాలి. కుటుంబ జీవిత భాగస్వామి ఆలోచనలు ప్రవర్తించడం మంచిది. పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తే వారిని కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. మౌలిక వసతులు, ఇంటికి కావలసినటువంటి వాస్తు రిపేర్ కానీ లేదా ఫర్నిచర్సింగ్ చేయడం ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణితో ప్రేమగా మద్దతుగా మాట్లాడండి. మీ ఉద్యోగం చేసే కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగుల యొక్క సహకారం చాలా పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ నిర్వహణలో ఉన్న స్త్రీలు, వ్యాపారంలో ఉన్న స్త్రీలు, ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా రాణిస్తారు. మేషరాశి విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు. షేర్ మార్కెట్ ఈ నెల చాలా బాగుంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి సమయం. మీడియా, ఇంటర్నెట్ రంగం వారికి, టీవీ రంగం వారికి చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం, ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఓకే, ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 4, 8 ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4, 7, 9 ఈ నెల ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ కూడా ఉంటుంది. చంద్రాష్టమం జూలై 16, 7, 2024 7:52 ఉదయం నుండి 19, 7, 2024 3:25 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు, ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గం గణపతి నమః ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు పూజించాల్సినటువంటి దైవం అంటే సూర్య భగవానుడికి ప్రార్థన చేయండి. దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున సూర్య భగవానుడికి లేచి నమస్కారం చేయండి. ఆయన ముందర కొంచెం యోగా చేయండి. ఓం భార్గవాయ నమః అని చెప్పండి. ఆదివారాలు ఏదైనా పరిహారం చేసుకుంటే ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే, ఆదివారంలో సూర్యునికి ఎర్రని మాల ధరించి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఈ మందారం పువ్వులు కానీ, గన్నేరు పువ్వులు కానీ ఎర్రగా ఉన్నది దేవుడికి పెట్టండి. సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి గరిక ద్వారా అర్చించండి. ఇలాంటి కరుంగాళి మాల వేసుకోండి. యాక్టివేట్ అవుతుంది మన యొక్క చక్రాస్ అంతా కూడాను. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. మరియు మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆయన నంబర్కి వాట్సప్ చేయండి. మీ పేరు, మీ యొక్క వివరాలన్నీ కూడా వాట్సప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. For more videos like this, subscribe Big TV channel.